ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయిన క్యాండిడేట్స్కి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. నెలకి మీకు 45,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఆన్లైన్ విధానంలోనే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 24th మార్చ్ వరకే టైం ఇచ్చారు అప్లై చేయడానికి. అండ్ ఇంకా ఈ నోటిఫికేషన్ ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్ఐటీస్ అనేది మీకు అందరికీ తెలిసింది కదా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎన్ఐటీస్ అనేవి వర్క్ చేస్తూ ఉన్నాయి. సో మన తెలంగాణలో ఉంది అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. సో కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. ఎన్ఐటీస్లలో పనిచేయడానికి సంబంధించి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అన్నీ కూడా ఇవి గ్రూప్ సి క్యాడర్ కిందకైతే వస్తాయన్నమాట. సో మీకు సెలెక్ట్ అయితే లెవెల్ 2 ప్రకారం సాలరీ పే చేస్తున్నారు. సో మీకు బేసిక్ పేనే మనకి 23,000కి పైగా బేసిక్ పే ఉంటుంది. సో దాంతోపాటు ఇంకా మీకు డిఏ ఉంటుంది అండ్ హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే 45,000కి పైగానే సాలరీ అనేది ఉంటుంది. జస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10+2 అనేది మీరు పాస్ అయితే సరిపోతుంది. అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా అప్లై చేయొచ్చు, మీరు 12th పాస్ అయినా కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. జస్ట్ మీకు టైపింగ్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 35 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి మినిమం టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్షీట్కి సంబంధించి మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. చాలామంది ఇలాంటి జాబ్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. తక్కువ కాంపిటీషన్తో మీరు పర్మనెంట్ జాబ్స్ కొట్టాలనుకుంటే మాత్రం సో ఇదే మీకు ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి మీకు మినిమం 18 ఉండాలి. సో మ్యాక్సిమం ఏమో జనరల్ అభ్యర్థులు 27 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళు 30 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి వీళ్ళు ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరినీ కూడా ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి అయితే మిమ్మల్ని పిలవడం అయితే జరుగుతుందన్నమాట. సో జస్ట్ అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే మీకు ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంట్, ఇంగ్లీష్, ఇదే బేసిక్ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతారు. నార్మల్గా మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఏదైతే మీరు చూస్తూ ఉంటారో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అదే సిలబస్ ఉంటుంది. అండ్ మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. 1/4 ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్ పేపర్ అయితే వస్తుందన్నమాట. ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. మీకు 2 ఎగ్జామ్స్ అయితే ఉండవు. ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. తర్వాత మీకు స్కిల్ టెస్ట్ పెడతారు టైపింగ్కి సంబంధించి. అది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. దాని తర్వాత జాబ్స్కి సంబంధించి మిమ్మల్ని సెలక్షన్ అనేది చేస్తారనమాట. ఇక్కడ మీకు నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్కి సంబంధించి, ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ రూల్స్కి సంబంధించి కూడా ఇక్కడ మీరు నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మనకి నోటిఫికేషన్ 3rd మార్చ్ వెరీ రీసెంట్గా అయితే రిలీజ్ అయింది, ఇంకా ఎవరికి తెలియదు. అండ్ లాస్ట్ డేట్ చూడండి అప్లై చేయడానికి 24th మార్చ్ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఇక్కడ మీరు చూడండి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. సో మీరు ఏదైతే మనకి లాస్ట్ డేట్ ఉందో లాస్ట్ డేట్ అనేది 24th మార్చ్ కదా. మీరు దానికి సంబంధించి అప్లికేషన్ కాపీ అనేది దాంతోపాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్కి సంబంధించి సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ 30 మార్చ్ అంట. సో మీరు ఏదైతే ఆన్లైన్ అప్లై చేస్తారో ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత సో కంపల్సరీగా మీరు వాళ్ళకి అప్లికేషన్ ఫామ్తో పాటు మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ ఉంటాయి కదా, వాటిని మనము పోస్ట్ ద్వారా కూడా వాళ్ళకి కంపల్సరీగా పంపించాలి. స్పీడ్ పోస్ట్ అనేది చేయాలి, లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ అనేది కంపల్సరీగా చేయాలి. 30 మార్చ్ వరకు అయితే టైం ఇచ్చారు. ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ అడ్రస్ అనేది మెన్షన్ చేశారు. రిజిస్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పాట్నా, అశోక్ రాజ్పథ్ అని చెప్పేసి కంప్లీట్గా పిన్ కోడ్స్ సహా అడ్రస్ ఇచ్చారు. ఆ అడ్రస్కి మనము అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, జిరాక్స్ కాపీస్ అన్నింటిపైన మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి వాళ్ళకి అప్లికేషన్స్ సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట.
మనకి వేకెన్సీస్ కూడా పర్వాలేదు, జనరల్ కేటగిరీలో ఉన్నాయి అండ్ ఓబీసీ కేటగిరీలో, ఎస్సీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నాయి. ఇంకొక మీ డౌట్ అయితే రావచ్చు మీకు, ఎస్టీ కేటగిరీలో ఇక్కడ వేకెన్సీ లేదు కదా, మరి మేము అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. ఎస్, మీరు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. యూఆర్ అని చెప్పేసి ఉంది కదా, సో యూఆర్ అంటే జనరల్ కేటగిరీ కాబట్టి ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ వేకెన్సీసే. మీకు ఇనీషియల్ పోస్టింగ్ పాట్నాలో ఉంటుంది, తర్వాత మనము మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి ఎన్ఐటి తిరుపతిలో ఉంది, మన తెలంగాణ వాళ్ళకి ఎన్ఐటి హైదరాబాద్, వరంగల్, ఈ యొక్క లొకేషన్స్కి మీరు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. మీకు డౌట్ ఉంటే వాళ్ళ రిక్రూట్మెంట్ రూల్స్లో కూడా ఈ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ డీటెయిల్స్ని కూడా మీరు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ అప్లై చేయడానికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 800, ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 400, పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే ఎటువంటి ఫీజు లేకుండా మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, అందులో మీరు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఆ యొక్క ప్రాసెస్ అనేది చూద్దాము, ఎలా అప్లై చేయాలనేది. ఇక జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఒక ఆన్లైన్ అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ ఫర్ నాన్ టీచింగ్ క్యాడర్ ఆఫీసర్ ఆర్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2026 అని చెప్పేసి కనిపిస్తుంది. సో మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఇక్కడ మీకు అప్లై బటన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ అప్లై పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్లోకి అయితే ఈ విధంగా రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, క్లియర్గా ఒకసారి చదవండి. సో చదివిన తర్వాత ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా చదవండి, ఏమేమి ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది. సో ఫస్ట్ మీరు రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పేస్తుంది, అలాగే ఇక్కడ అప్లై నౌ అని చెప్పేస్తుంది. అప్లై నౌ పైన అయితే క్లిక్ చేయండి. సో అప్లై నౌ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేయండి. సో తర్వాత మీ యొక్క నేమ్, తర్వాత జెండర్ ఏంటి, సో తర్వాత మీ యొక్క కేటగిరీ, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, సో నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసండి. సో బ్యాక్ అయితే వచ్చేసేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు పైన లాగిన్ అని చెప్పేసి ఉంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు ఏదైతే ఇంతకుముందు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఉందో ఆ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మీకు వచ్చినటువంటి పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేసి జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో కూడా వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు చూడండి. ద అప్లికెంట్ యూజర్ ఐడి విల్ బీ షేర్డ్ టు బి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. అంటే మీరు ఏదైతే ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు కదా, ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడికి వాళ్ళు పాస్వర్డ్ అనేది పంపిస్తారనమాట, యూజర్ ఐడి అవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు, విల్ బీ సెట్ యాజ్ ద పాస్వర్డ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు. సో మీరు ఫైనల్ సబ్మిట్ అనేది చేస్తే మాత్రమే అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫోటో వచ్చేసి 50 KB లోపు ఉండాలి, సిగ్నేచర్ కూడా 50 KB లోపు రెడీగా స్కాన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. మీకు బేసిక్ స్టెప్స్ని అయితే చెప్పాను, ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి ఈ జాబ్స్కి అయితే అప్లై చేయాలి. మనకి ఇంకా వేరియస్ పోస్టులు మల్టిపుల్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తాం, మీకు వేరే పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటే ఆ వేకెన్సీస్కి కూడా అప్లై అయితే చేసుకోండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.